ప్రస్తుతం నేను కమాండ్ కంట్రోల్లో ఉన్నాను. మనతో పాటు మాట్లాడడానికి అడిషనల్ సిపి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ ఇలాంటి ఏర్పాట్లు సంబంధించి బందోబస్తులో ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? ఏం చెప్తారు? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ సిబ్బంది పరంగా అయితే మీకు ఆల్రెడీ చూసారు 1 మంత్ నుంచి బోనాలు జరుగుతూ ఉన్నాయి. గోల్కొండ నుంచి మొదలుకొని తర్వాత బల్కంపేట సెకండ్ పేట, దాని తర్వాత లాస్ట్ అంకంలో ఉన్నాం. తర్వాత ఈ యొక్క దాంట్లో ప్రతి దాంట్లో కూడా హెవీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. యావరేజ్గా 2000 పైన ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఇప్పుడు 2000 పైన ఆఫీసర్స్ అండ్ మెన్ ఇంక్లూడింగ్ ఉమెన్ ఆఫీసర్స్, తర్వాత ఉమెన్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్పెషల్ టీమ్స్ కూడా ఉన్నాయి. సో అది కాకుండా టెక్నాలజీ పరంగా డ్రోన్స్ వాడడం జరుగుతుంది. దాని ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్స్ వాడడం జరుగుతుంది. అది ఏ టెక్నాలజీ వాడడం జరుగుతుంది. ఇవన్నీ సెకండ్ బ్యాడ్లో తర్వాత అంతకుముందు దాంట్లో టెస్ట్ చేయడం జరిగింది. మంచి యాక్యురసీ వచ్చింది. అలాగే ఎవరైతే స్నాచర్స్ తర్వాత ఈ క్రైమ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క ఫొటోస్ కూడా మొత్తం ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైనా ఇక్కడ వచ్చారు తిరుగుతున్నారంటే వాళ్ళ ఫేస్ ఇక్కడ కనబడుతుంది. వాళ్ళు ఇమీడియట్గా మన ఫిజికల్ టీం పోయి అక్కడ క్యాచ్ చేసేస్తారు. సో ఇప్పటివరకు ఎవరైనా అట్లా ఐడెంటిఫై చేశారా? కెమెరాకి సంబంధించి ఇంకా మనకు మధ్యాహ్నం వరకు రిపోర్ట్ వస్తుంది. చాలా మంది ఆకతాయిలు కూడా మహిళలను ఆటపట్టిస్తూ ఉంటారు. ఇలాంటి క్రౌడ్ ప్రదేశాలలో మహిళలు దాన్ని బట్టి ఈ మహిళలని తర్వాత వృద్ధులని దాని తర్వాత అమ్మాయిలని తర్వాత ఈ చిన్నపిల్లలను కూడా చేసుకోవడానికి ప్రొటెక్ట్ చేయడానికి 20 షీ టీమ్స్ డికాయ్గా ఉన్నాయి. అంటే మఫ్టీలో తిరుగుతున్నాయి. ప్రతి లైన్లో ఎక్కడెక్కడ వాళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నారు. ఏమాత్రం ఈ మిస్బిహేవ్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ పట్టుబడతారు. అలాగే ఇక్కడ మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది మనకి. సో వీఐపీలకు సంబంధించి కూడా వీఐపీతో వచ్చేటప్పుడు కూడా చాలా మంది వస్తున్నారు. ఆ వీఐపీతో వచ్చే వాళ్ళతోని సామాన్య భక్తులకు క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడే టైం పడుతుంది. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు దానికి వీఐపీ దాన్ని కూడా ఇంతకు ముందు డిస్కస్ చేశాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి దర్శనాలు చేసి పంపిస్తున్నాం. వాళ్ళకు కూడా కన్విన్స్ చేస్తున్నాము. ఇంతమంది లోపలికి ఎంతమందికి వెళ్ళాలి, అందరూ ఒక గుంపు కాకుండా ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ని వాళ్ళ లోపలికి పంపించేసి తొందరగా దర్శనం చేసి వాళ్ళకి ఇచ్చి గ్రీన్ ఛానల్ ఇచ్చి పంపించేస్తారు. చాలా సున్నితమైన ప్రదేశం ఓల్డ్ సిటీకి సంబంధించి, బోనాలకు సంబంధించి ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పోలీసులు మొత్తం ఓవరాల్గా ఎట్లా? ఎందుకంటే గత ఆదివారం సికింద్రాబాద్లో చాలా వరకు పోలీసులు కొంచెం చేయబట్టి బోనాలు ఇబ్బంది పడిన సందర్భం. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఇక్కడ అది ఎక్కడైతే మా సిపి గారు ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ ఇక్కడ తెలిసి నా ఆఫీసర్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇక్కడ ఐఎమ్ బార్న్ అండ్ బ్రాడ్ అప్ ఇన్ దిస్ ఓల్డ్ సిటీ. నేను ఇక్కడే చదువుకున్నాను వెంకటరావు స్కూల్లో. సో ఇక్కడ అయితే బాగా అర్థమైన వాళ్ళకి తర్వాత ఇంతకు ఉన్న వాళ్ళ ఆఫీసర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం వల్ల అక్కడ అందరూ పరిచయాలు ఉండడం వల్ల అంత సాఫీగా వాళ్ళు డీల్ చేయగలుగుతారు. కొత్త వాళ్ళు వచ్చి డీల్ చేయకంటే ఇక్కడ తెలిసిన వాకిఫ్ ఉన్న ఆఫీసర్స్ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళే, ఇక్కడ పనిచేసిన వాళ్ళు, ఇక్కడ వాళ్ళు అన్నీ డిప్లాయ్ చేయడం వల్ల ఒక స్ట్రాటజిక్గా ఉంది అన్నట్టు. సో దేర్ ఇస్ నో ఇష్యూస్ సో ఫార్. సో ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చారు? ఇంకా భవిష్యత్తులో ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? అది కౌంట్ నడుస్తూ ఉంది. అండ్ మనము ఈ 12 o'clock అట్లా మొత్తం కౌంట్ తీసుకుంటాం. ట్రాఫిక్ సంబంధించి మొత్తము ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ గారు మొత్తము డిప్లాయ్ చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళ యొక్క మొత్తం ఆఫీసర్స్ తర్వాత జంక్షన్స్ దగ్గర అంతా చూసుకుంటున్నారు. ఆ సిబ్బంది పరంగా అయితే మీకు ఆల్రెడీ చూసారు 1 మంత్ నుంచి బోనాలు జరుగుతూ ఉన్నాయి. గోల్కొండ నుంచి మొదలుకొని తర్వాత బల్కంపేట సెకండ్ పేట, దాని తర్వాత లాస్ట్ అంకంలో ఉన్నాం. తర్వాత ఈ యొక్క దాంట్లో ప్రతి దాంట్లో కూడా హెవీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. యావరేజ్గా 2000 పైన ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఇప్పుడు 2000 పైన ఆఫీసర్స్ అండ్ మెన్ ఇంక్లూడింగ్ ఉమెన్ ఆఫీసర్స్ తర్వాత ఉమెన్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్పెషల్ టీమ్స్ కూడా ఉన్నాయి. సో అది కాకుండా టెక్నాలజీ పరంగా డ్రోన్స్ వాడడం జరుగుతుంది. దాని ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్స్ వాడడం జరుగుతుంది. అది ఏ టెక్నాలజీ వాడడం జరుగుతుంది. ఇవన్నీ సెకండ్ బ్యాడ్లో తర్వాత అంతకుముందు దాంట్లో టెస్ట్ చేయడం జరిగింది. మంచి యాక్యురసీ వచ్చింది. అలాగే ఎవరైతే స్నాచర్స్ తర్వాత ఈ క్రైమ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క ఫొటోస్ కూడా మొత్తం ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైనా ఇక్కడ వచ్చారు తిరుగుతున్నారంటే వాళ్ళ ఫేస్ ఇక్కడ కనబడుతుంది. వాళ్ళు ఇమీడియట్గా మన ఫిజికల్ టీం పోయి అక్కడ క్యాచ్ చేసేస్తారు. సో ఇప్పటివరకు ఎవరైనా అట్లా ఐడెంటిఫై చేశారా? కెమెరాకి సంబంధించి ఇంకా మనకు మధ్యాహ్నం వరకు రిపోర్ట్ వస్తుంది. చాలా మంది ఆకతాయిలు కూడా మహిళలను ఆటపట్టిస్తూ ఉంటారు. ఇలాంటి క్రౌడ్ ప్రదేశాలలో మహిళలు దాన్ని బట్టి ఈ మహిళలని తర్వాత వృద్ధులని దాని తర్వాత అమ్మాయిలని తర్వాత ఈ చిన్నపిల్లలను కూడా చేసుకోవడానికి ప్రొటెక్ట్ చేయడానికి 20 షీ టీమ్స్ డికాయ్గా ఉన్నాయి. అంటే మఫ్టీలో తిరుగుతున్నాయి. ప్రతి లైన్లో ఎక్కడెక్కడ వాళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నారు. ఏమాత్రం ఈ మిస్బిహేవ్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ పట్టుబడతారు. అలాగే ఇక్కడ మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది మనకి. సో
వీఐపీలకు సంబంధించి కూడా వచ్చేటప్పుడు కూడా చాలా మంది వస్తున్నారు. ఆ వీఐపీతో వచ్చే వాళ్ళతోని సామాన్య భక్తులకు క్యూ లైన్‌లో ఎక్కువ సేపు నిలబడే టైం పడుతుంది. సో దానికి సంబంధించి ఏం లేదు చెప్తారు? ఇప్పుడు దానికి వీఐపీ దాన్ని కూడా ఇంతకు ముందు డిస్కస్ చేశాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి దర్శనాలు చేసి పంపిస్తున్నాం. వాళ్ళకు కూడా కన్విన్స్ చేస్తున్నాము. ఇంతమంది లోపలికి ఎంతమందికి వెళ్ళాలి, అందరూ ఈ ఒక గుంపు గుంపు కాకుండా ఒక సర్టెన్ నంబర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ని వాళ్ళ లోపలికి పంపించేసి తొందరగా దర్శనం చేసి వాళ్ళకి గ్రీన్ ఛానల్ ఇచ్చి పంపించేస్తారు. చాలా సున్నితమైన ప్రదేశం ఓల్డ్ సిటీకి సంబంధించి, బోనాలకు సంబంధించి ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పోలీసులు మొత్తం ఓవరాల్‌గా ఎట్లా? ఎందుకంటే గత ఆదివారం సికింద్రాబాద్‌లో చాలా వరకు పోలీసులు కొంచెం చేయబట్టి బోనాలు ఇబ్బంది పడిన సందర్భం. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఇక్కడ అది ఎక్కడైతే మా సిపి గారు ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ ఇక్కడ తెలిసి నా ఆఫీసర్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇక్కడ ఐఎమ్ బార్న్ అండ్ బ్రాడ్ అప్ ఇన్ దిస్ ఓల్డ్ సిటీ. నేను ఇక్కడే చదువుకున్నాను వెంకటరావు స్కూల్లో. సో ఇక్కడ అయితే బాగా అర్థమైన వాళ్ళకి, తర్వాత ఇంతకు ఉన్న వాళ్ళ ఆఫీసర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం వల్ల, ఇక్కడ అందరూ పరిచయాలు ఉండడం వల్ల అంత సాఫీగా వాళ్ళు డీల్ చేయగలుగుతారు. కొత్త వాళ్ళు వచ్చి డీల్ చేయకంటే ఇక్కడ తెలిసిన వాకిఫ్ ఉన్న ఆఫీసర్స్ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళే, ఇక్కడ పనిచేసిన వాళ్ళు, ఇక్కడ వాళ్ళు అన్నీ డిప్లాయ్ చేయడం వల్ల ఒక స్ట్రాటజిక్గా ఉంది అన్నట్టు. సో దేర్ ఇస్ నో ఇష్యూ సో ఫార్. సో ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చారు? ఇంకా భవిష్యత్తులో ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? అది కౌంట్ నడుస్తూ ఉంది. అండ్ మనము ఈ 12 o'clock అట్లా మొత్తం కౌంట్ చేసుకుంటాం. ట్రాఫిక్ సంబంధించి మొత్తం ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ గారు మొత్తం డిప్లాయ్ చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళ యొక్క మొత్తం ఆఫీసర్స్, తర్వాత జంక్షన్స్ దగ్గర అంతా చూసుకుంటున్నారు. సో ట్రాఫిక్ సంబంధించి కూడా పెద్ద ఇష్యూ లేదు. నేను ఇప్పుడు అటు నుంచి చూసుకుంటూ వచ్చాను. వేరే టెంపుల్స్ దగ్గర కూడా చూశాను. మీరు కూడా ఇక్కడ చూడవచ్చు, ట్రాఫిక్ అంతా సాఫీగా జరిగిపోతాయి. దేర్ ఇస్ నో ఇష్యూ. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు మొత్తం ఏ టెక్నాలజీ వాడుతున్నాం, ఫస్ట్ టైం చూస్తున్నాం కదా. ఎవరైనా దొంగలు వస్తే మాత్రం ఖచ్చితంగా దాంట్లో ఐడెంటిఫై అవుతారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎవరెవరు ఇండివిజువల్గా కెమెరా క్యాప్చర్ చేస్తుంది. చాలా హై డెఫినిషన్స్ కెమెరాస్ ఉన్నాయి. సో చాలా వరకు చాలా కెమెరాలతో కూడా మనం టెంపుల్కి వచ్చే సరౌండింగ్స్ చుట్టూ మొత్తం టెంపుల్స్కి వచ్చే సరౌండింగ్ చుట్టూ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. దాదాపు 2000కు పైగా బందోబస్తు అయితే పోలీస్ సిబ్బంది అయితే పాల్గొంటారు. దాంట్లో ముఖ్యంగా షీ టీమ్స్ కూడా 20 బృందాలకు సంబంధించి షీ టీమ్స్ కూడా పాల్గొంటున్నాయి. ఎందుకంటే చాలా వరకు ఆకతాయిలు మహిళలు నేర్పిస్తూ ఉంటారు, బోనాలకు సంబంధించి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఘటనలు జరగకుండా షీ టీమ్స్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నాం. సో చైన్ స్నాచర్లకు సంబంధించి కూడా చైన్ స్నాచింగ్స్ జరగకుండా కూడా ఈ ఏదైతే ఫేస్ రికగ్నిషన్ యాప్ సంబంధించి ఎవరైనా దొంగలు వస్తే ఖచ్చితంగా దొంగలు ఆ ఫేస్ రికగ్నిషన్ ద్వారా కెమెరా గుర్తుపట్టి వెంటనే అక్కడున్న ఆఫీసర్కి దాన్ని క్యాచప్ చేయడం, వెంటనే అక్కడ ఫిజికల్గా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, వీఐపీలు వచ్చినప్పుడు కూడా వీఐపీలకి తొందరగా దర్శనం అయ్యేటట్టు భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా వెంటనే కూడా దర్శనం చేస్తున్నాం. వీఐపీతో వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో రాకుండా పరిమిత సంఖ్యలో రావాలని చెప్పేసి కూడా వీఐపీలకు మేము సూచిస్తున్నప్పటికీ, సో వీఐపీలు కూడా చాలామంది వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం చాలా వరకు అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత ఆదివారం సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు సంబంధించి చాలా వరకు పోలీసులు చేసిన కొద్దిగా ఏర్పాట్లతో చాలా వరకు భక్తులు ఇబ్బంది పడ్డారు. బోనాలు తీసుకురావడంలో జోగిన్లు కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డారు. సో అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అలాంటి ఇబ్బందులు మళ్ళీ రాకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే పకడ్బందీగా చేశామని చెప్పేసి అడిషనల్ సిపి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గజపతి సురేష్, ఆర్టీవీ కోసం ఓల్డ్ సిటీ నుంచి.